అండి నమస్తే. వైకుంఠ ఏకాదశి వచ్చేసింది కదండీ! ముందు రోజే దశమి రోజు మనం ప్రిపేర్ అయితే అవ్వాలి కదండీ! నైట్ కూడా భోజనం చేయొద్దు. మనకి దశమి రోజే ఈవినింగ్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దీపారాధన అయితే చేసుకోవాలండి. తులసమ్మ దగ్గర చేసుకున్నాక ఇంట్లో కూడా ఒక చిన్న పీఠం పెట్టుకొని దాని మీద అయితే చిన్ని వినాయకుడు ఉంటాడండి నా దగ్గర. ఆ చిన్ని వినాయకుడిని పెట్టుకొని అన్ని ఆటంకాలు పోగొట్టేది ఆయనే కదా, ప్రథమ పూజుడు కదా. ఫస్ట్ అయితే ఆయనే పెట్టుకున్నానండి. తర్వాత నా దగ్గర లక్ష్మీనారాయణుల చిన్ని విగ్రహాలు ఉంటాయండి. ఫోటో మాత్రం నేను 7 శనివారాల వ్రతం చేసినప్పుడు అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో అండి. నాకు ఈ ఫోటో అంటే అయితే చాలా ఇష్టం అండి. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఈ ఫోటో అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని దీపారాధన చేసుకొని పాలు సమర్పించుకున్నానండి. అయిపోయాక మిగతా ఏమన్నా పనులు ఉంటే అన్నీ చేసేసుకున్నాను. మార్నింగ్ లేవాలి కాబట్టి 3:00 కల్లా అలారం పెట్టుకొని లేచానండి. లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో అయితే దీపారాధన చేసుకొని మార్నింగ్ ఇంట్లో దీపారాధన చేసేసి మళ్ళీ ఉత్తరధార దర్శనం చేసుకోవాలి కదండి. త్వరగా ఇంట్లో దీపారాధన చేసుకొని దేవుడికైతే పాలు, వడపప్పు, పానకం సమర్పించి గుడికైతే బయలుదేరామండి. గీతా భవన్ అండి ఇది ఉండడమే ఉత్తర ద్వారం ఉంటుందండి. అందుకే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నామండి. మనసు ప్రశాంతంగా అనిపించింది. అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ఆయనను దర్శనం చేసుకోవడం నిజంగా జన్మ జన్మల పుణ్యం అండి. అందరూ కూడా చాలామంది వచ్చారు. ఆ దేవుడి దర్శనం మంచిగా జరిగింది. అక్కడ కూర్చొని కాసేపు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని పారాయణం చేసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ ఆ స్వామివారికి, అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నామండి. చేసుకొని విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి నాకు తెలిసినవి, నాకు వచ్చినవి చదివి నేను పూజ అయితే ముగించుకున్నానండి. మా అమ్మ అయితే చిన్నప్పటి నుండి కూడా మాకు ఇవన్నీ నేర్పించేదండి. బుక్స్ తీసుకొచ్చి అన్నీ విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామాలు కానీ నేర్పించేదండి. అలా మాకు అలవాటు అయిపోయింది చేయడము. పూజలన్నీ కూడా నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చిన్నప్పుడైతే అర్లీ మార్నింగ్ వెళ్ళి గుళ్ళో కూర్చునే వాళ్ళమండి. మాకు రామాలయం చాలా దగ్గర ఉండేది. సో మేము అందరం పిల్లలు, మా మమ్మీ, మేమందరం కలిసి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ దేవుడిని దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చే వాళ్ళమండి. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. మంచిగా దేవుడిని ప్రశాంతంగా ఆయన నామస్మరణలో ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజైతే నా పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఈవినింగ్ మళ్ళీ స్వామివారిని పూజ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా ఇవాళ శుభ్రాన్ని చేసుకోవాలండి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో చాలా చాలా థ్యాంక్ యూ అండి.